అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఉదయ కిరణాలు. రచన రామాదేవి జాస్తి గారు. ఒరే ప్రశాంతు, చూడరా, ఆ గోడ మీద నీడ భలే తమాషాగా ఉంది కదూ అంటూ ఊరించాడు శ్రీరామ్. ప్రశాంత్ అమాయకంగా అటు చూశాడు. శ్రీరామ్ ప్రశాంత్ సగం కోడిగుడ్డును తీసుకుని కొరికేశాడు. ప్రశాంత్ ఏదో అనబోయి గుడ్డు సగమే ఉండటం చూసి అయ్యో నా గుడ్డు అని అన్నాడు. అటు చూడు, పిల్లి పారిపోతుంది అని అన్నాడు శ్రీరామ్. ప్రశాంత్ అటు తిరగగానే శ్రీరామ్ మిగిలింది కూడా తీసుకోబోతూ ఉండగా చెయ్యి కడుక్కొని వస్తున్న ప్రభా చూసింది. ప్రశాంత్ బెక్కముఖం వేసుకొని చూస్తున్నాడు. పిల్లలంతా గొల్లుమని నవ్వుతున్నారు. ప్రభవ మనస్సు చివుక్కుమంది. ఎందుకు వీడంటే ఈ పిల్లలందరికీ ఇంత లోకువా అని అనుకోగానే ఎక్కడలేని కోపం వచ్చింది. శ్రీరామ్, వాణ్ణి ఏడిపించకు, నీ గుడ్డు వాడికిచ్చేసేయి అని అంది. శ్రీరామ్ నిర్లక్ష్యంగా చూసి నవ్వాడు. వాడి నవ్వుకి అసహనం చచ్చిపోయి కోపం వచ్చింది ప్రభవకి. చెంప మీద ఒక దెబ్బ వేసింది. సరిగ్గా అప్పుడే రాఘవ వచ్చి గుమ్మంలో బొమ్మలా నిలబడిపోయాడు. శ్రీరామ్ గొంతు పెద్దది చేసి ఏడుస్తున్నాడు. వదినలు ముగ్గురు వచ్చి నిలబడ్డారు. ప్రభావతి తప్పు చేసిన దానిలా తల వంచుకొని నిలబడింది. ఎన్నాళ్ళు చెల్లెళ్ళు ప్రభవ గురించి ఎన్ని చెప్పినా ఏమన్నా పట్టించుకోలేదు. కానీ ఈరోజు కళ్ళారా చూసేసరికి రాఘవకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏడుస్తున్న కొడుకుని లేపి దబదబా బాధేస్తున్నాడు. ఆ కోపాన్ని కొడుకు మీద చూపిస్తూ ప్రభావతి అడ్డు వెళ్ళబోయింది. తీక్షణంగా చూశాడు. వారింట్లో ఉంటూ వాడినే కొడతావా అన్నట్లుగా ఉంది ఆ చూపు. ఎప్పుడు ఇంతే, నీ కళ్ళు వీడి మీదే ఉంటాయి. ఇక నుంచి మీ బిడ్డకు వేరుగా పెట్టుకోమ్మా. మాది అనుకోవటానికి లేదు వెదవ కొంప. పదరా, ముఖం కడుగుతాను అని అంటూ కొడుకుని లాక్కుపోయింది రమ. పెద్దన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. నా బిడ్డకు వేరే పెట్టుకోవాలా అంటే నా బిడ్డ అంటరానివాడా? ఎందుకు వీడంటే అందరికీ కోపం? పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు అందరికీ లోకువే. తండ్రి లేని బిడ్డ విలువ, భర్త లేని భార్య విలువ ఇంతేనా? చెంపల మీద కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. ఆవిడకు లేని సుఖాలు అందరూ అనుభవిస్తున్నారు. అంతా ఆ ప్రభావతి మూలానే వచ్చింది. అప్పుడే వచ్చిన చిన్నన్న రాంబాబుతో లేనివి కూడా కల్పించి చెప్తుంది చిన్నొదిన సుభద్ర. మూడవ వదిన సానుభూతిగా చూస్తూ వెళ్ళిపోయింది. పిల్లలు తల వంచుకొని భోజనాలు చేస్తున్నారు. అమ్మా, కోడిగుడ్డే అంటూ ఏడుస్తున్న కొడుకును రెండు బాది పెరట్లోకి లాక్కెళ్ళింది. ఆ దెబ్బలకి హడలిపోయి తల్లికి హత్తుకుపోయాడు ప్రశాంత్. నేనేం పాపం చేశానని నాకు ఈ గుండె కోత అని అంటూ ఆమె మాతృహృదయం ఏడుస్తుంది. నూతి దగ్గర చెప్టా మీద కూర్చొని కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. బాబు తల్లి కళ్ళల్లోకి చూస్తున్నాడు బెదురుగా. ఆ తల్లి చూపులు ఎక్కడో శూన్య ప్రపంచంలో విహరిస్తున్నాయి. కరిగిపోయిన గతం కళ్ళ ముందు కదిలింది. నారాయణరావు గారి కుటుంబం ఉన్నతమైనది. ఆయన ఆలోచనలు కూడా ఉన్నతమైనవే. ఆ ఊరిలోకల్లా ఆయన మండువానే పెద్దది. ఆయనకు 6 సంతానం, 3 కూతుళ్ళు, 3 కొడుకులు, 20 ఎకరాల తోట, రకరకాల ఫలవృక్షాలతో నిండి ఉండేది. 30 ఎకరాల పొలం కూడా ఉంది. ఆఖరి పిల్ల పుట్టగానే ఆమె స్వర్గస్థురాలైంది. అందరికంటే పెద్ద పిల్ల ప్రసూన, తర్వాత అబ్బాయి రాఘవ, రెండో కొడుకు రాంబాబు, మూడో కొడుకు రాజేంద్ర, ఆ తర్వాత ప్రభవ, ఆ తర్వాత ప్రణతి. పిల్లల విషయంలో ఆయన ఆశలు ఆకాశంలో విహరించేవి. ఆడపిల్లలకు మంచి మంచి సంబంధాలు చేయాలి, డాక్టర్లు, ఇంజనీర్లు, అల్లుళ్ళ కావాలి. కొడుకులు బాగా చదువుకోవాలి, ఉన్నత పదవుల్లో వాళ్ళు వెలిగిపోవాలి, విమానాల్లో విహరించాలి. వాళ్ళ జీవితాలు అందంగా కళకళలాడాలి, నవ్వుతూ కలకాలం బతకాలి. ఆయన ఊహల్లోనే విహరించేవారు. పెద్ద పిల్ల పెళ్లికి ఎదిగింది. ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు డాక్టర్. కొద్ది రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాడు. ఆయన ఊహలకు రెక్కలొచ్చాయి. మరేమీ ఆలోచించలేదు. చిల్లర లాంఛనాలు కాకుండా ₹1,00,000 కట్నం మాట్లాడుకున్నారు. ఇతర లాంఛనాలు 25,000. బ్యాంకులో నుంచి 75,000 తీశారు. పొలాన్ని అమ్మ చెప్పబోతే అవసరాన్ని బట్టి తక్కువకి అడుగుతున్నారు. ఆయనకు అంత తక్కువ ధరకు అమ్మటం ఇష్టం లేదు.
వెయ్యాల వారిని బతిమలాడాడు. పెళ్లి జరుగుతుంది, కానీ మిగిలిన 50,000 ఇచ్చేంత వరకు కార్యం లాంటి పనులు చెయ్యబడవు అని అన్నాడు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ పెళ్లి కోసం 10,000 అప్పు చేశారు. వాళ్ళు 2 సంవత్సరాలు ఎదురుచూశారు. ఈయన కట్నం బాపతు డబ్బు ఇవ్వలేకపోయాడు. 3వ సంవత్సరంలో అల్లుడు అమెరికా నుండి వచ్చాడు. కట్నం గురించి మామగారిని గట్టిగా హెచ్చరించి భార్యను కూడా అమెరికా తీసుకొని వెళ్ళిపోయాడు. జనం కూతుర్ని అల్లుడు వదిలేశాడు అని గుసగుసలాడుకునేవారు. అంతకుముందు కూతురు కాపురానికి వెళ్ళిన తర్వాత ఆయన గర్వంగా తలెత్తాడు. కాలం అలా పరిగెడుతుంది. పెద్ద పిల్ల పెళ్లికి చేసిన అప్పు రెండింతలైంది. పంటలు లేవు. మగపిల్లల చదువులు అవసరాలు అధికం కావటంతో ఒక్కో ఎకరం చొప్పున 20 ఎకరాలు హరించుకుపోయాయి. రాఘవ MA పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. రెండవ వాడు డిగ్రీ పూర్తి చేసి చదవనా మాననా అని ఆలోచిస్తున్నాడు. మూడోవాడు కాలేజీలో చేరాడు. ప్రభవ అప్పుడే పుష్పవతి అయింది. ఆ రోజుల్లోనే తోట రోడ్డు మార్గంలో ఉందని గవర్నమెంట్ వారు దాన్ని అమ్మమని ఒత్తిడి చేశారు. నారాయణరావు గారికి అన్ని సమస్యలు ఒకేసారి నెత్తిన పడ్డాయి. వ్యవధి లేకుండా గవర్నమెంట్ వారి ఒత్తిడితో వారి దాటి తట్టుకోలేక పొలాన్ని అమ్మేశారు. 60,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడున్నది 10 ఎకరాల భూమి. ఆ 60,000 రూపాయలు మాత్రమే. పెళ్లికి ఎదిగింది ప్రభవ. ఈ మాత్రానికే డాక్టర్ అల్లుడో లాయర్ అల్లుడో వస్తాడని ఆయన విచారించలేదు. ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ ఇంజనీర్ సంబంధం దొరికింది. కుర్రాడు దుబాయ్లో నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కట్నం 1,00,000 రూపాయలు. సరిగ్గా అప్పుడే రాఘవకు లెక్చరర్గా ఉద్యోగం రావటం, ప్రభవకు సంబంధం రావటం జరిగింది. కట్నం రూపేణా కొంత భూమిని కొంత డబ్బుని ఇచ్చారు. పెళ్లి ఖర్చులకని 30,000 తీసివేసి మిగిలిన 70,000 వారికిచ్చారు. ఇతర లాంఛనాలు లేవు. సంవత్సరంలోపు మిగిలిన 30,000 ఇచ్చేయాలి. అప్పటి వరకు అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది. ఇది వాగ్దానం. ప్రభవ పెళ్లి ఇంజనీర్ జయరాంతో, రాఘవ పెళ్లి రమతోనూ జరిగిపోయాయి. పెళ్లికి పెద్ద పిల్ల అల్లుడు రాలేదు. రమ కాపురానికి వచ్చేసింది. కానీ ప్రభవ కాపురానికి వెళ్ళలేదు. రాంబాబు డిగ్రీతో ఆపేసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తెగించి ఆ 10 ఎకరాల భూమిని అమ్మలేకపోయాడు రాఘవరావు. అదే ఇప్పుడు వాళ్లకున్న ఆస్తి. రాంబాబుకు పెళ్లి కుదిరింది. కట్నం 25,000 మాత్రమే. అదైనా అమ్మాయి పేరు మీద బ్యాంకులో వెయ్యాలని వారి కోరిక. నారాయణరావు గారికి సుభద్ర నచ్చింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇద్దరి అల్లుళ్లకు టెలిగ్రామ్స్ ఇచ్చారు. వారి పెద్దమ్మాయి పుట్టింటి ముఖం చూసి 7 సంవత్సరాలు దాటింది. అప్పుడప్పుడు క్లుప్తంగా లెటర్ రాసేది. నేను సుఖంగానే ఉన్నానని. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు. ఆ పిల్లలు ఎలా ఉంటారో నారాయణరావు గారికి తెలియదు. మా అమ్మాయి అమెరికాలో భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖంగా కాపురం చేసుకుంటుంది. అలాగే రెండో అల్లుడు వస్తాడు. అమ్మాయిని తీసుకొని వెళతాడు. పరాయి దేశాల్లో ఉన్నప్పుడు అస్తమానం రావటం కుదరదు కదా. ఇది ఆయన అందరికీ చెప్పుకున్న జవాబు. పెద్దల్లుడు దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ చిన్నల్లుడు రేపు పెళ్ళనగా వచ్చాడు. నారాయణరావు గారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తను అనుకున్నట్లుగానే ప్రభవ జీవితం సుఖప్రదం కాబోతుంది అని అనుకున్నారు. ఇంకేం, అల్లుడి గారికి ఎక్కడలేని మర్యాదలు జరిగాయి. రాంబాబు పెళ్లికి అందరూ బయలుదేరారు. జ్వరం వచ్చేలాగా ఉంది. నేను పెళ్లికి రాలేను, ప్రభవను తోడించి వెళ్ళమన్నాడు జయరాము. కార్యం అది కాకుండా ప్రభవను ఒంటరిగా అక్కడ ఉంచటం నారాయణరావుకి ఇష్టం లేదు. అలా అని పంతాలకు పోతే అల్లుడికి ఏం కోపం వస్తుందో ఎన్నో విధాల ఆలోచించి ప్రభవకి ఎన్నో హితబోధలు చేసి ప్రణతిని కూడా ఉండమన్నారు. ఉండనని గోల చేసింది. ఇంటికి పెద్ద కోడల్ని వదిలి వెళ్ళటం బాగుండదు. రాజేంద్ర కాలేజీలో చదువుతున్నాడు. ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయని రాలేదు. ఇక చేసేది ఏమీ లేక అంతా పెళ్లికి వెళ్ళారు. ప్రభావతికి చెప్పలేనంత సిగ్గుగా ఉంది. అతను తన మెడలో తాళి కట్టిన భర్తే అయినా ఇంతవరకు అతని ఎదుట పడలేదు. వంటగదిలో కూర్చుని తెగ ఆలోచిస్తుంది.
ప్రభవా అని పిలిచాడు. ఉలిక్కిపడి తిరిగింది. జయరాం గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. ప్రభవ కంగారుగా లేచి నిలబడింది. కాళ్ళెందుకో వణికిపోతున్నాయి. మీ వాళ్ళు వచ్చిన వెంటనే మన ప్రయాణం అని అన్నాడు. ప్రభవ నమ్మలేనట్లుగా అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ప్రేమ, ఏదో చెప్పలేని భావన. ప్రభవ ఎన్నడూ చూడని ఏదో భావన కలగా పొలగమై కనిపించాయి. ఆమెకు ఇది కొత్త అనుభవం. 2 ఇయర్స్ నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? అనుక్షణం నీ తలపే ఉండలేక మా వాళ్లకు చెప్పకుండా నీ దగ్గరకు వచ్చేశాను. ప్రభా, కలలో ఎంత అల్లరి పెట్టేదానివో తెలుసా? ఓ మై డియర్ డార్లింగ్, ఐ లవ్ యూ. అతను తపనతో కంపించిపోతున్నాడు. ఆమెను అతని బాహువుల్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ప్రభ నిలువెల్లా వణికిపోతుంది. వాళ్ళంతా చెమటలు పడిపోతున్నాయి. ఏంటి, ఏమైపోతుంది? తనని ఆయన ఏం చేస్తున్నారు? కళ్ళ ముందు చీకట్లు ముసురుతూ ఉండగా భయంతో స్పృహ కోల్పోయింది. ప్రభ స్పృహలోకి వచ్చి చుట్టూ చూసింది. తను బెడ్ మీద ఉంది. అది నగ్నంగా ఉంది. జయరాం తన పక్కనే ఉన్నాడు. అతను తనని లొంగ తీసుకున్నాడా, లేక తనే అతనికి లొంగిపోయిందా? అర్థం కాలేదు. ఆడామగ సంపర్కం అంటే తెలియని, తెలివి తక్కువదేమీ కాదు ప్రభవ. అది సహజమని, సృష్టి రహస్యము అని తెలుసు. అయినా తానున్న పరిస్థితి, సంప్రదాయం తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రభవా అని అంటూ ఆయన ఆప్యాయంగా కళ్ళు తుడిచాడు. పక్కనే ఉన్న చీరలు తీసుకుని బాత్రూంలోనికి పరుగు తీసింది. గంట గడిచినా ఆమె బయటకు రాలేదు. ప్రభవా, ప్లీజ్ తలుపు తీయి. ప్రభవా. అతను ఎంతో బతిమలాడగా తలుపు తీసింది. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రభవా, నీకేమైనా పిచ్చా? ఏదో దారుణం జరిగిపోయినట్లు, ఎవరో పరాయివారు వచ్చి నిన్ను రేప్ చేసినట్లుగా ఇంతేడుపా? మై గాడ్, ఇంత బేలతనమా? నేను పరాయివాణ్ణి కాదు, కట్టుకున్న భర్తనే. ఆఫ్టర్ ఆల్ కట్నం కోసం నేను నిన్ను వదులుకోను. నేను వెంటనే నిన్ను దుబాయ్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏది, నవ్వు కాస్త, నవ్వు అని అంటూ ఆమెను నవ్వించాలి అని ప్రయత్నించాడు. కానీ ఆమె నవ్వలేదు. అతని గుండెకు హత్తుకుపోయింది. ఆమె తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇతను తన పవిత్రతను మలినం చేశాడు. తన కన్యత్వం కోల్పోయింది. ఇది సహజమా, పాపమా? ఒక భర్త భార్యను రేప్ చేస్తే ఏంటి శిక్ష? తప్పు అతనిదా, తనదా? ఇది నాన్నగారికి తెలిస్తే ఏమంటారో. అయినా తనని తీసుకొని వెళతాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. తనెందుకు ఇంతగా ఆలోచిస్తుంది అని తనలో తనే నవ్వుకుంది. ప్రభవా, సినిమాల్లో బాత్రూమ్ సీను చాలా నచ్చుతుంది నాకు. ఎందుకో తెలుసా? ఆ బాత్రూంలో ఉన్నది మనమేనని ఊహించుకుంటాను అని అనగానే ఆమె సిగ్గుపడుతూ కిలకిలా నవ్వేసింది. అది మొదలు ఆమె వంటగదిలో కూర్చొని వంట చేస్తూ ఉంటే ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెప్పేవాడు. అలా భార్య చుట్టూ 2 రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వేచ్ఛగా విహరించసాగాడు. చందమామకు చిరుగాలికి అసూయ వచ్చి మూతి ముడుచుకున్నాయి. మామగారు వచ్చిన మధ్యాహ్నమే జయరాం ప్రయాణమయ్యాడు. తన సూట్ కేసుని సర్దుకున్నాడు. నారాయణరావు గారు మెల్లగా అడిగాడు, అమ్మాయిని ఎప్పుడు తీసుకొని వెళతారు అని. వీలు చూసుకొని నేను వెళ్ళగానే లెటర్ రాస్తాను అని విచిత్రంగా నవ్వేసి వెళ్ళిపోయాడు. భర్త ఎప్పుడొచ్చి తీసుకెళతాడా అని క్షణమొక యుగముగా గడుపుతుంది ప్రభవ. నారాయణరావు గారు అల్లు నుంచి వచ్చే లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు. 2 నెలలు గడిచినా ఏ సమాధానం లేదు. నాన్నగారు, ఆ 10 ఎకరాలు అమ్మి ప్రభవను అత్తగారింటికి పంపించండి అని ముఖాన్ని కందగడ్డలా చేసుకొని అన్నాడు రాఘవ. తండ్రి కొడుకు ముఖంలోనికి విచిత్రంగా చూశాడు. ప్రభవని పంపిస్తాం సరే, మరి ప్రణతినేం చేద్దాం? ప్రస్తుత పరిస్థితుల్లో మన పరువు బజారున పడకుండా ఉండాలంటే ప్రభవని అక్కడికే పంపించేయాలి అని అన్నాడు రాఘవ. అంత ముంచుకుపోయే పరిస్థితి ఇప్పుడేమొచ్చింది? ప్రభవకి 3వ నెల అని రమ చెప్పింది. రాఘవ అక్కడ నిలవలేక బయటికి వెళ్ళిపోయాడు. ఆయన షాక్ తగిలినట్లుగా వెర్రిగా కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆయనలో చలనం వచ్చింది. చిగురంత ఆశ మొలకెత్తింది.
ఎవరి సంతానం మీద వారికి ఆశ ఉండదా? అన్నీ చక్కబడతాయి అని అన్నీ వివరంగా అల్లుడికి ఒక ఉత్తరం రాశాడు. వారం రోజుల్లో జవాబు వచ్చింది. అందులో ముఖ్య సారాంశం ఇది: మీ అమ్మాయి గర్భవతి అని రాశారు. ఇది ఎలా సంభవం అని నేను అడగను. మిగిలిన కట్నం 30,000 రూపాయలిస్తే మీ అమ్మాయి గర్భానికి కారణం నేను కాకున్నా నేను మీ అమ్మాయిని తీసుకొని వెళ్తాను. ఏ విషయం మీరే ఆలోచించండి. నారాయణరావు గారి హృదయం కుతకుతలాడిపోయింది. పాలు విరిగిపోయిన తర్వాత ఏడ్చి ఏం లాభం? ఇదేమీ తెలియని ప్రభవ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఊహల ప్రపంచంలో విహరించసాగింది. కాలం ఎవరితోనూ సంబంధం లేనట్లుగా పరిగెత్తసాగింది. ప్రభవకు మగబిడ్డ పుట్టాడు, తండ్రి పోలికే అని ప్రభవ మురిసిపోతుంది. భర్త రాక కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తుంది. తను పడ్డ శ్రమను భర్తతో పంచుకోవాలి అని ఎదురుచూసింది. నారాయణరావు గారు అల్లుడికి ఒక ఉత్తరం రాశాడు. కట్నం ఇచ్చేస్తాము, వచ్చి పిల్లను తీసుకుని వెళ్ళమని. అల్లుడి దగ్గర నుంచి ఫోటోతో సహా ఒక ఉత్తరం వచ్చింది. అది జయరాం. జయరాం పక్కన మరో అమ్మాయి. అది పెళ్లి చేసుకున్న ఫోటో. ఇప్పటికే బాగా ఆలస్యం చేశారు. అయినా నాకు కోపం లేదు. ఇక్కడ పేరు మోసిన కంపెనీలో నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్న జానీని పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మాయికి ఏమీ అన్యాయం చేయను. అలా అని జానీని కూడా వదులుకోను. నాకు డబ్బే ముఖ్యం. ఇంకా చదవలేక కూతుర్నే పిలిచి లెటర్ ఆమె చేతిలో పెట్టాడు. బాబూ, మీ డాడీ లెటర్ రాశాడ్రా. ఇప్పటికి మన మీద దయ కలిగినట్లుగా ఉంది. అల్లరి చేయకే, ముద్దుగా పడుకో. నిద్రపోతున్న బాబుని మృదువుగా ముద్దాడి లెటర్ చదవటం మొదలుపెట్టింది. చదివి నమ్మలేనట్లుగా ఫోటో చూసింది. కొయ్య బారిపోయింది. ఇంత మోసమా? తాళి కట్టిన భర్తే మోసం చేయటమా? ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా మనుషులు? ఇక వివాహ వ్యవస్థ మీద నమ్మకమేముంది? డబ్బు మీద ఇంత వ్యామోహమా? ఆది నుంచి ఇలాగే. ఆడది మగవాడు తీయని మాటలకి మోసపోతుంది. తప్పు చేసిన వాళ్ళు విజయ గర్వంతో పొంగిపోతూ ఉంటే ప్రకృతి విధించిన శిక్షను అనుభవిస్తూ ఆడవాళ్ళు కుంగిపోతున్నారు. తన ఉనికిని గుర్తు చేస్తూ బాబు కెవ్వుమన్నాడు. తల్లి హృదయం ఒక్కసారిగా మేల్కొంది. ఈ పసివాడి కోసమైనా సరే తను బతకాలి అని అనుకొని బాబును గట్టిగా గుండెలకు హత్తుకుంది. నారాయణరావు గారికి కోర్టు చుట్టూ తిరగటం ఇష్టం లేదు. దానివలన పరువు నష్టం తప్ప ప్రయోజనం లేదు. అందుకే ఊరుకున్నాడు. పరిగెడుతున్న కాలంతో పాటు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. రాజేంద్ర కానీ కట్నం లేకుండా, ఎవరి ప్రమేయము లేకుండా తన క్లాస్మేట్ సుగంధిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నారాయణరావు గారి నడుం విరిగినట్లుగా అయింది. ఆయన బయటికి వెళ్ళలేకపోతున్నారు. భూమిని కౌలుకిచ్చేశారు. ప్రణతి పట్టుబట్టి కాలేజీలో చేరింది. ఆమె బీఎస్సీ చదువుతుంది. తనకు ఏం కావాలి అని అనుకున్నా అది సంపాదించుకునే ఖచ్చితమైన వ్యక్తిత్వం ఆమెది. చెల్లిని చూడగానే జలజల కన్నీళ్లు రాలాయి. తల్లిలా ఆప్యాయంగా అక్క కన్నీళ్లు తుడిచింది. లోపలికి తీసుకొని వెళ్ళింది. ప్రణతి బలవంతంపైన ఇద్దరూ భోజనాలు చేశారు. ఆ రోజు జరిగిన గొడవంతా ప్రణతికి చెప్పింది. ఈ గొడవ గురించి నాన్నగారికి తెలుసా అని అడిగింది ప్రణతి. తెలుసు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ప్రభవ. తెలిసిన నాన్నగారు ఇలాంటివేమీ పట్టించుకోరులే అని అంటూ నిద్రకి ఉపక్రమించింది. ప్రణతి, రేపు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండాలి అంటున్న తండ్రి వైపు వింతగా చూసింది. ప్రణతి ఏంటి విశేషం అని అందామనుకొని మౌనంగా ఉంది. మర్నాడు కాలేజీకి వెళ్ళిపోయింది. సాయంత్రం రాగానే అక్కను ఆరా తీసింది. రేపు నిన్ను చూసుకోవటానికి పెళ్లివారొస్తున్నారు అని చెప్పింది. ఓ, నాకు పెళ్ళన్నమాట, బావుంది. కట్నం ఎంత అని అడిగింది. మామూలే, కుర్రాడు బాగున్నాడు, ఇదిగో ఫోటో. బాగానే ఉంటాడు, ఎందుకంటే ఇతని ఖరీదు 1,00,000 కనుక. అవును, అంత డబ్బు మనకెక్కడిది? గొంతు తగ్గించి అడిగింది. ఆ విషయాలని నీకెందుకే, అన్నీ నాన్నగారు చూసుకుంటారులే. ముసిముసిగా నవ్వింది అక్క. నాన్నగారు ఏం చూస్తారు? కాబోయే పెళ్లి కూతుర్ని నేనే తెలుసుకోవాలి, చెప్పు అని అంది. ఆ 10 ఎకరాలు ఇచ్చి
చిన్న వదినని అడుగుతారనుకుంటా మిగిలింది. ఆ ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు నాకు తెలుసు. అవును, ఈ అల్లుడు ఎక్కడుంటాడు? న్యూయార్క్లోనా, లండన్లోనా అని అడిగింది ప్రణతి. నాకు తెలీదే అంటూ వచ్చే కన్నీళ్లు ఆపుకుంది ప్రభవ. ఏంటి, ప్రణతి సెలవు పెట్టి వస్తానని ఇంకా రాలేదు అని అనుకుంటూ నీకేమైనా చెప్పిందా తల్లి? కంగారుగా ప్రభవని అడిగాడు తండ్రి. ప్రభ తలను అడ్డంగా ఊపింది. ఆయనకు చెప్పలేనంత నీరసం వచ్చేసింది. అందరి హృదయాలలో ఆందోళనగానే ఉంది. ప్రణతి ఏమైంది, ఎందుకు రాలేదు? ఇదే ప్రశ్న. 5 గంటలకు పెళ్లి వారొచ్చారు. నారాయణరావు గారికి పిచ్చెక్కినట్లుగా ఉంది. వాళ్ళు హడావుడి చేస్తున్నారు. దూరంగా ప్రణతిని చూసిన ఆయన ముఖం వెలిగి ఒక్కసారిగా చప్పున ఆరిపోయింది. గుమ్మం దగ్గర ఆగిన ప్రణతిని ఆ చెంప ఈ చెంప వాయించేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళారు. ప్రణతి మెడలో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాలు ఆయన్ని వెక్కిరిస్తున్నాయి. అంతా బొమ్మలా చూస్తున్నారు. ఆ పసుపు తాడిని తెంపుదాము అని అనుకున్న నారాయణరావు గారి ఆ చేతిని మధ్యలోనే ఆపింది ఓ బలమైన చెయ్యి. ఇంతవరకు ప్రణతి మీ అమ్మాయి కావచ్చు. తాళి కట్టిన మరో క్షణం నుండి నా భార్య మీద ఏగ వాలినా నేను సహించలేను గంభీరంగా పలికింది సురేంద్ర గొంతు. నీ భార్య? నారాయణరావు గారు ఒత్తి పలికారు. ఆయన కోపంతో నిలువెల్లా వణికిపోతున్నారు. ఈ పిల్లలు ఎంతకు తెగిస్తున్నారు? పరువు ప్రతిష్టల గురించి కాస్తైనా ఆలోచించరా? ప్రణతి, ఈ ఇంటి పరువు ఏం కావాలనే ఇలా చేశావు? బాధగా అన్నాడు. పరువా? పరువంటే ఏంటన్నయ్యా? ఇస్తానన్న కట్నాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఆడపిల్లలు లోపల గదుల్లో కుమిలిపోతూ ఉంటే ఈ వరకట్నం మూలంగా భర్త అనురాగానికి దూరమైనటువంటి ప్రభవక్క ఎలా? మానసిక క్షోభని అనుభవిస్తున్నటువంటి పుట్టింటికి దూరమైన ప్రసూన అక్క ఎలా? ప్రతి ఇంట్లోనూ ఉంటే అదే పరువా అన్నయ్య? ఈ ప్రణతి ఆ కన్నీళ్లకు దూరమైపోయిందనేనా మీ అందరి బాధ? నోర్ముయ్. ప్రణతి చెంపను తాకబోయిన రాఘవ చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. సురేంద్ర కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఎందుకు ఎందుకు నోర్మూయాలన్నయ్యా? అదే పని రాజన్నయ్య చేస్తే మెదలకుండా ఊరుకొని లోపలికి వదినను రానివ్వలేదా మీరు? మమ్మల్ని మాత్రం గుమ్మం దగ్గర ఉంచారు. ఓహో, అతను మగవాడు కదా, మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడవాళ్ళు ఏమీ చేయకూడదు కదూ. తను కన్న కలలు శిథిలమైపోతున్నా మీ పరువు మాత్రం కాపాడాలి. ఇదేగా మీ అభిప్రాయం, అంతేనా మిస్టర్ రాఘవ ఎంఏ గారు? వ్యంగ్యంగా నవ్వింది ప్రణతి. రాఘవ, ఆ నీతి లేని దానితో వాదనెందుకు, వెళ్ళమను అని అన్నారు రావుగారు. వెళ్తాను నాన్న. వెళ్లే ముందు నా గుండెల్లో మండుతున్న మంటలు చల్లార్చుకొని మరీ వెళతాను స్థిరంగా పలికింది ప్రణతి. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాన్నగారు, ఇస్తానన్న కట్నం ఇవ్వకే కదా నీ పెద్ద కూతురు పుట్టింటికి దూరమైంది. దూరాభారం అని చెప్తూ ఉంటారే, వీలున్నప్పుడల్లా ఆయన తల్లిదండ్రుల ఇంటికి వస్తున్నారే. కనీసం ఈ 10 ఏళ్లలో ఒక్కసారైనా సరే అక్కని మన కళ్ళల్లో పడనిచ్చాడా నీ పెద్దల్లుడు? అక్క మనసు పడే మోగవేదన మీకు తెలియదేమో. పుట్టిన ఊరిని పుట్టింటి వారిని చూడకుండా 10 ఏళ్ళయిందంటే అదెంత బాధపడుతుందో మీ రాతి మనసుకు తెలియదు నాన్న. ఇక ప్రభవక్క ప్రకృతి వేసిన శిక్షని మౌనంగా భరిస్తూ విమర్శలు తట్టుకోలేక చావలేక బతకలేక జీవశ్చవంలా మిగిలింది. ఇక మీ రెండో కూతుర్ని చూసినా కూడా మీ మనసును మార్చుకోలేరా? దాని జీవితాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కోర్టుకెళితే పరువు పోతుందా? కన్న కూతురు సుఖం కంటే పరువే ఎక్కువ నాన్నగారు. మీలాగే ప్రతి తండ్రి ఆకాశంలో విహరిస్తూ ఎండమావుల వెంట పరిగెత్తాలి అని అనుకోవటం ఎంత మూర్ఖత్వమవుతుంది. అల్లుళ్ళందరూ ఫారెన్లోనే ఉండాలి అని అనుకుంటే ఈ దేశం ఏమైపోతుంది? అంతా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలంటే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మీ మూడో అల్లుడు ఫారెన్లో లేడంటే మీరు బాధపడుతూ ఉంటారు. క్షమించండి. మామూలు చదువున్న ఈ సురేంద్రని
మీ అల్లుడుగా ఊహించను కూడా ఊహించుకోలేరు. మీ ఉన్నతమైన భావాల కంటే అతని మీద ఉన్న ప్రేమే ఉన్నతమైనది అని భావించి అతన్ని పెళ్లి చేసుకొని వచ్చాను. మీరు శపించినా ఏమి చేసినా ఈ ప్రణతి సుఖంగానే ఉంటుంది. వెళుతున్నాను అని అంటూ మరుక్షణంలో సురేంద్ర చేతిని పట్టుకొని మెట్లు దిగింది ప్రణతి. ఇక మా పిల్లలకు పెళ్ళైనట్లే అంటున్న పెద్ద కోడలు మాటలు విని కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకున్నారు నారాయణరావు గారు. పిల్లల గురించి కలలు కనటం తన నేరమా? మొదటిసారిగా ప్రశ్నించుకున్నారాయన. ప్రభ దొడ్డిదారిన వెళ్ళి చెల్లెల్ని కలుసుకొని తన శుభాశీసులను అందజేసి ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మీరు సుఖంగా ఉండాలి అనేదే నా కోరిక. సురేంద్ర గారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. యువతరమంతా ముందుకొస్తే ఈ ప్రభవ లాంటి వారు మిగలరు అని అంది. మీరు సుఖంగా ఉండాలి అని దీవించింది. అక్క, నువ్వు కూడా సుఖంగా ఉండాలి అనేదే నా కోరిక. నేనా? సుఖంగానా అని అంది ప్రభవ. అదిగో అలా ఉసూరుమని ఉండకూడదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అనుకోకూడదు. ఒక్క విషయం ఆలోచించక్క. ప్రశాంత్ ఇప్పుడు చిన్నవాడు. కాస్త పెద్దవాడయ్యాడంటే ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నాం అనే భావన వాడికి కలిగితే వాడేమైపోతాడు? అక్క, వాణ్ణి ఎందుకు పనికిరానివాడిగా పెంచకే, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడిగా తీర్చిదిద్దు. ఇదే నా కోరిక ఆవేశంగా అంది ప్రణతి. నన్నేం చెయ్యమంటావే అని గొణిగింది. వాడి కోసం నువ్వేమైనా చెయ్యాలక్క. వాడు బానిస కాకూడదు. అందుకు నేనేం చెయ్యాలి? అక్క, పిల్లల ఉన్నతి కోరుకునే మన శంకర మాస్టర్తో అన్ని విషయాలు చెప్పాను. ఆయన్ని కలువు. నువ్వు పిరికిదానివి కాదక్క. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఒక స్కూల్ నడుపుతున్నారు అని చెప్పారు. ఒక మంచి టీచర్ ఉంటే చూడమని లెటర్ రాశారట. నువ్వు చదువులేని దానివి కాదు కదా. నీ 10వ తరగతి అర్హత చాలు. నువ్వు బాబు గురించి ఆలోచించు. వాడు నీ జీవితానికి చిరుదీపం. ఆ దీపం ప్రకాశవంతంగా వెలగాలి. చెల్లిని అమాయకంగా కౌగిలించుకుంది ప్రభవ. ప్రణతి, నువ్వు నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన దానివే, నా చెల్లివే. ఎంత ఎదిగిపోయావే. కలకాలం చల్లగా బతుకు. చెల్లెల్ని మరిదిని ఆప్యాయంగా సాగనంపింది. రైలు పచ్చటి పొలాల మధ్య పరిగెడుతుంది. ప్రభ కొడుకును దగ్గరగా లాక్కొని కూర్చుంది. ఆమెకు అదంతా ఒక కలగా ఉంది. ఈ ప్రయాణానికి ముందు రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. రాఘవ పిల్లలందరికీ కొత్త బట్టలు తెచ్చాడు. పిల్లలందరికీ ఇచ్చాడు. ప్రశాంత్కి మాత్రం ఇవ్వలేదు. ప్రశాంత్కు తేలేదా? నారాయణరావు గారు అడిగారు. డబ్బు సరిపోలేదు. అయినా మొన్నవాడి బర్త్డేకి తెచ్చాను కదా అని రాఘవ విసుగ్గా అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అమ్మా, మావయ్య నాకు కొత్త బట్టలు తేలేదే. చిన్నపుచ్చుకున్నవాడి ముఖం చూస్తే గుండె తరుక్కుపోయింది. ఆ క్షణంలో ఆ ఇల్లు జైలులా అనిపించి విడుదల కోసం ఆమె మనసు ఆరాటపడసాగింది. మర్నాడు శంకరం మాస్టార్ని కలిసింది. ఆయన అన్నీ వివరించారు. మొదటి నెల అవస్థ పడతావు. నీ జీతం రాగానే పంపిద్దువు గాని తీసుకో అని 200 రూపాయలు ఆమె చేతిలో ఉంచాడు. ప్రభవ ఆయన పాదాలను తన కన్నీళ్లతో అభిషేకించింది. ఆ తర్వాత తండ్రితో చెప్పింది. అంతా ప్రయాణమయ్యాక ఆయన ఇష్టం లేనట్లుగా, తన ఉనికిని భరించలేనట్లుగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. అదే దీవెన అని అనుకుంది. ఎవరితోనో ఏమీ చెప్పకుండా బయలుదేరింది. అమ్మా, ఎక్కడికెళుతున్నామే అని అడిగాడు బాబు. మనింటికి బాబు. అక్కడ నన్నెవరూ కొట్టరుగా. శ్రీరామ్లా నన్నెవరూ తిట్టరుగా. అత్తయ్య మామయ్యల్ల నన్ను కోప్పడరుగా. సంతోషంతో ఏవేవో అడుగుతున్నాడు బాబు. అక్కడ నిన్నెవరూ శాసించర్రా. నీదక స్వేచ్ఛ జీవితం అని అంటూ కొడుకును గుండెలకు హత్తుకుంది. వాడి కళ్ళల్లో ఎంతో వెలుగు. ఉదయాన అప్పుడే ఉదయిస్తున్నాడు భాస్కరుడు. భాస్కరుడి వెలుగు బాబు కళ్ళల్లో వెలుగు. కోటి సూర్యకాంతుల వెలుగులా అనిపించింది. ఉదయభానుడికి భక్తిగా నమస్కరించింది. ప్రకృతి కన్య కోటి గొంతులతో భాస్కర గీతం పాడుతుంది ఆ చల్లటి ఉదయాన.
ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.